వెల్కమ్ టు జాస్పర్ క్రానికల్స్. ఈరోజు అంతర్యామిలో భాగంగా ఆధ్యాత్మిక ఎదుగుదల. రాజు దర్బార్కు వెళ్ళేటప్పుడు రాజదర్పానికి చిహ్నంగా కిరీటాన్ని ధరించేవారు. కొలువు ముగిసిన తర్వాత మకుటాన్ని తీసి మందిరాలకు వెళ్ళిపోయేవారు. అది రాజధర్మం. కార్యాలయానికి వెళ్ళేటప్పుడు ఉన్నతాధికారి హుందాగా కోటు వేసుకుంటాడు. ఇంటికి రాగానే కోటు విప్పి మామూలు దుస్తులు ధరిస్తాడు. ఇది వృత్తి ధర్మం. బాహ్యంగానే కాదు, అంతరంగికంగానూ ఆడంబరాలను దూరంగా ఉంచుకోగలిగితే వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగానూ మహారాజులా జీవించవచ్చు. పేరు ప్రఖ్యాతులైన ప్రతిభా పాటవాలైన పుట్టుకతో వెంట వచ్చేవి కావు. అవి జీవితాంతం మనతో ఉంటాయనే నమ్మకం కూడా లేదు. జీవన గమనంలో అవి ఒక భాగమే. అవే జీవిత సర్వస్వం కాదు. వాటిని పట్టించుకుంటే అహంకారాన్ని పెంచి అయిన వాళ్ళను కూడా ఆమడ దూరంలో నిలబెడతాయి. చాలామంది మధ్యలో వచ్చి చేరే సంపదలు హోదాలే జీవితంగా మమేకమైపోతుంటారు. శ్రీకృష్ణదేవరాయల కాలంలో ఓ చిత్రకారుడు ఉండేవారు. అతడు వేసిన చిత్రాలు రాజ్యమంతటా ప్రబలమై చివరికి రాజు వరకు వెళ్ళాయి. రాయలు ఆ చిత్రకారుడి ప్రతిభను మెచ్చుకొని తగిన సత్కారం చేశాడు. తరువాత అతడి కీర్తి రాజ్యం నలుమూలలా విస్తరించింది. అతడు ఎక్కడికి వెళ్ళినా ప్రత్యేకంగా చూసేవారు. దానితో ఆ చిత్రకారుడు వృత్తి ద్వారా వచ్చిన ఖ్యాతితో మమేకమయ్యాడు. ఇంట్లో భార్య బిడ్డల దగ్గర, బంధుమిత్రుల దగ్గర, బయట తనకు లభించే గౌరవ మర్యాదల్ని ఆశించేవాడు. రాను రాను అహంకారం తలకెక్కి బాహ్యపరమైన గౌరవ మర్యాదలు ఆశించడం ఎక్కువైపోయింది. భార్య, పిల్లలు అతన్ని భరించలేక వదిలి వెళ్ళిపోయారు. ఆడంబరాలను, హోదాను పట్టుకొని వేలాడేవాళ్ళు చివరికి ఏకాకులై ఒంటరిగా మిగిలిపోతారు. చేతి నిండా సాధించిన పథకాన్ని పట్టుకు తిరిగే వారికి ఎవరు వచ్చి కరచాలనం చేస్తారు అంటే హ్యాండ్ షేక్ చేయరు. ఒంటి నిండా హోదా హారాలు వేలాడుతుంటే ఎవరు వచ్చి ఆత్మీయ ఆలింగనం చేసుకుంటారు. ప్రపంచంలో అహంకారంతో సాధించేదేమీ లేదు, ఒక్క అపకీర్తి తప్ప. అహంకారంతో విర్రవీగేవాడు ఇతరులను బాధిస్తాడు, కానీ అంతకన్నా ముందు తానే ఎక్కువ బాధకు గురవుతాడు అన్నారు పాల్ బ్రింటన్ అనే ఆంగ్ల తత్వవేత్త. చాలామంది ఆత్మీయులు, సన్నిహితుల దగ్గర తరచూ తమ ప్రతిభను గురించిన గొప్పలు చెప్తుంటారు. సంపాదన పెరిగితే ధనవంతుడివి అవుతావు, ప్రతిభ ఉంటే మేధావి అవుతావు, వయసు పెరిగితే వృద్ధుడివి అవుతావు, వాటితో పాటు అరిష షడ్వర్గాలను వదిలితే మంచి మనిషివి అవుతావు, నిరంతరం పక్కవారి కంటే పై స్థాయిలో ఉండాలని వేసే ప్రతి అడుగు మనల్ని ఇతరుల నుంచి దూరం చేస్తుంది. మనిషి దుఃఖాన్ని వదిలివేసినంత తొందరగా సంతోషాన్ని వదిలివేయలేడు. విజయ కిరీటాన్ని తలపై ధరించి స్వోత్కర్షతో గతాన్ని మర్చిపోతుంటాడు. మనిషి ఒక్కడైతే మౌనంగా ఉంటాడు, ఇద్దరైతే మాట్లాడుకుంటారు. 10 మంది కలిస్తే కలిసికట్టుగా దేన్నైనా సాధించగలరు. ఒక్కడైతే నవ్వగలడు, నలుగురు కలిస్తే నవ్వుకోగలరు. ఇదే విజయ రహస్యం. విజయం ఏ ఒక్కరి సొత్తు కాదు, సమిష్టి కృషి అని గ్రహించిన వారు స్థితప్రజ్ఞ కలిగి ఉంటారు. స్వామి వివేకానంద దేశ విదేశాల్లో హిందూ ధర్మం గొప్పతనాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖ్యాతి గడించారు. విదేశాల నుంచి స్వదేశం రాగానే సాధారణ వ్యక్తిలా మారిపోయేవారు. తన వారిని కలిసినప్పుడు వాళ్లకు తెలిసిన వాడిలాగానే మెలిగేవారు. అలా ఎక్కడి ఒక్కడే వదిలివేయడం అలవర్చుకోవాలి. అదే నిరాడంబర ఆధ్యాత్మిక ఎదుగుదల అని ఎం వెంకటేశ్వరరావు గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట. అంటే గొప్పలో పోయి విద్య తీసుకునే కంటే ఎక్కడ ఎవరితోటి ఎట్లుండాలో అది తెలిసి మెసులుకుంటే బాగుంటుంది. ఇది ఈరోజు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.